గురించి So నేర్పించాలనుకుంటున్నాడు. God wanted to teach human being how you are sin, you need to understand. దేవుడు నేర్పించాలనుకుంటున్నాడు ఎలా నీ పాపం గురించి నువ్వు అర్థం చేసుకోవాలి. So in Old Testament, పాత నిబంధనలో in the time of Moshe, మోషే యొక్క సమయంలో in the Israelites, ఇశ్రాయేలు ప్రజలు anyone who commits sin, ఎవరైనా సరే పాపం చేసినట్లయితే so God is not saying them you pray for your sin. నీ పాపాల కోసం నువ్వు ప్రార్థించు అని దేవుడు చెప్పట్లేదండి. By the prayer our sin cannot be washed. మన ప్రార్థన ద్వారా మన పాపాలు కడిగి వేయబడు. So God is saying if you understand your sin, ఒకవేళ నువ్వు పాపం చేసిన విధానం లేకపోతే నేను పాపిని అన్న విషయం నీకు so అర్థమైనట్లయితే you need to bring sin offering. నువ్వు పాప పరిహారత బలిని తీసుకురావాలి. So that man who committed sin, ఆ వ్యక్తి ఎవరైతే పాపం చేశాడో when he realized his sin, ఎప్పుడైతే ఆయన నేను పాపం చేశానని so గుర్తిస్తా he has ఉన్నాడో to bring the sin offering. ఆయన పాప పరిహారత బలి పశువుని తీసుకురావాలి. So first you see that first picture, మొదటి ఫోటోని మీరు చూసినట్లయితే you can see that one man is there. ఇక్కడ ఒక మనిషిని మీరు చూడగలుగుతారు. In his shoulder there is a sin, ఆయన భుజాల పైన పాపం అనేది ఉంది. because this man committed sin. ఎందుకంటే ఈ వ్యక్తి పాపం చేశాడు He కాబట్టి has a sin, ఆయన దగ్గర పాపం ఉంది కాబట్టి but God wants to make him free from sin. దేవుడు ఆ వ్యక్తిని పాపం నుంచి విడుదల So చేయాలనుకుంటున్నాడు. God say you need to do the sin offering. కాబట్టి దేవుడు ఆ వ్యక్తితో చెప్తా ఉన్నాడు నువ్వు పాప పరిహారత బలిని అర్పించాలి అని. So that man has to go and bring one sin offering. కాబట్టి ఆ వ్యక్తి వెళ్ళి ఒక పాప పరిహారత బలి పశువుని తీసుకుని So రావాలి. after he bring the sin offering, ఆ పాప పరిహారత బలి పశువుని తీసుకొచ్చిన తర్వాత God is saying him, you lay your hand on him. దేవుడు చెప్తా ఉన్నాడు ఆ బలి పశువు మీద నీ చేతులు నుంచు. This all teaching is written in the Old Testament book of Moshe, Leviticus. మరి ఇవన్నీ విషయాలు కూడా లేవియా కాండం 4వ అధ్యాయంలో రాయబడి ఉన్నాయండి. So when this man lay his hand on the lamb, ఎప్పుడైతే ఈ వ్యక్తి ఈ యొక్క గొర్రె పిల్ల మీద చేతులు ఉంచుతాడో then you can see another picture. అప్పుడు మళ్ళీ మీరు రెండో ఫోటోని ఇక్కడ చూడొచ్చండి. Now this man's sin has been transferred to the lamb. ఈ వ్యక్తి యొక్క పాపాలు ఇప్పుడు ఈ గొర్రె మీదకు బదిలీ అవుతా ఉన్నాయి. So why this man has to lay his hand? ఎందుకని ఈ వ్యక్తి తన రెండు చేతుల్ని గొర్రె పిల్ల మీదకి ఉంచాలి అంటే Because that sin offering has no sin. ఎందుకంటే ఈ యొక్క బలి పశువు నిర్దోషమైనది, ఎలాంటి పాపం లేనిది. That man has the sin. ఈ వ్యక్తి పాపాన్ని కలిగి ఉన్నాడు. But when he lay his hand on that lamb, sin offering, ఎప్పుడైతే ఈ వ్యక్తి మరి బలి పశువు మీద చేతులు ఉంచుతా ఉన్నాడో now this man's sin has been transferred to the sin ఈ offering. వ్యక్తి యొక్క పాపాలు ఈ బలి పశువు మీదకి బదిలీ అవుతున్నాయి. This is the way how sin transfer. ఈ విధంగా పాపాలు అనేవి బదిలీ అవుతా We ఉంటాయి. cannot see sin. మనం పాపాన్ని చూడలేము. We have to believe the word of God. మనం వాక్యాన్ని నమ్మాల్సిందేనండి. So when God says sins are transferred, ఎప్పుడైతే దేవుడు పాపం బదిలీ అయిందని చెప్తా so ఉన్నాడు after that sin offering has to die. ఆ తర్వాత పాపం బదిలీ అయిన ఆ యొక్క జంతువు మరణించాలి. Then priest has to kill that sin offering, కాబట్టి యాజకుడు ఈ యొక్క బలి పశువుని వధించాలి. because wages of sin is death, ఎందుకంటే పాపానికి జీతం మరణం కాబట్టి or without shedding of blood there is no forgiveness. రక్తం చిందించకుండా పాప క్షమాపణ లేదండి. So that lamb has to die. కాబట్టి ఈ గొర్రె పిల్ల మరణించాలి. So now my question, ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే this lamb has not committed any sin. ఈ గొర్రె పిల్ల ఎలాంటి పాపాన్ని చేయలేదు. Then why that lamb has to be died? మరి ఎందుకు ఈ గొర్రె పిల్ల ఇప్పుడు మరణించాల్సి వస్తుంది? Because he take away the sin of that man. ఎందుకంటే ఈ వ్యక్తి యొక్క పాపాలని ఈ గొర్రె పిల్ల తీసుకుంది కాబట్టి. Same way, అదే మార్గంలో Jesus has not committed any sin. యేసయ్య ఎలాంటి పాపాలని చేయలేదండి. Then why Jesus has to die on the cross? మరి ఎందుకని యేసయ్య శిలువ మీద మరణించాల్సి వస్తుంది? There is a time Jesus take away our sin. మరి ఒక సమయం ఉందండి, ఆ సమయంలో యేసయ్య మన పాపాలన్నింటినీ కూడా తీసుకున్నాడు. Same way Jesus also has to die on the cross. అదే విధంగా యేసయ్య కూడా శిలువ మీద మరణించాలి. When that lamb died, ఎప్పుడైతే ఈ గొర్రె పిల్ల మరణించిందో God said, now you apply that blood on the horns of the altar. ఇప్పుడు దేవుడు చెప్తా ఉన్నాడు ఈ యొక్క గొర్రె పిల్ల రక్తాన్ని బలిపీఠపు కొమ్ముల మీద పూయమని. In case of forgiveness of sin, ఈ యొక్క పాప క్షమాపణలో two things must be clear. రెండు విషయాలు స్పష్టంగా ఉండాలండి. One is wages of sin is death has to be finished. ఒకటేమో పాపానికి జీతం మరణం అనేది జరగాలి. And second is that without shedding of blood there is no forgiveness. రెండోది రక్తం చిందించకుండా పాప క్షమాపణ అనేది కలగదు అనే విషయం అర్థం So కావాలి. that lamb has to die first. కాబట్టి ఈ గొర్రె పిల్ల అనేది మొదటిగా మరణించాలి. After that blood has to apply on the horns of the altar. దాని తర్వాత గొర్రె పిల్ల రక్తం బలిపీఠపు కొమ్ముల మీద పూయబడాలి. Why blood has to apply on the horns of the altar? ఎందుకని గొర్రె పిల్ల రక్తం బలిపీఠపు కొమ్ముల మీద పూయబడాలి అంటే Because Bible says sin of the people is written in the horns of the altar. బైబిల్ చెప్తా ఉంది మనిషి యొక్క పాపాలన్నీ కూడా బలిపీఠపు కొమ్ముల మీద రాయబడ్డాయి. So if you see the Jeremiah chapter 17 verse 1, ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 1వ వచనాన్ని మీరు చూసినట్లయితే Bible is teaching us how sins are written. ఏ విధంగా మరి మన పాపాలు
altar is before God. ఈ యొక్క బలిపీఠం దేవుడు ముందుంది. In that tabernacle, ఈ ప్రత్యక్ష గుడారంలో there is a horns of the altar. బలిపీఠపు కొమ్ములనే ఉన్నాయి. In that horns, ఈ బలిపీఠపు కొమ్ముల మీద human being sins are written. మానవ సంబంధిత పాపాలన్నీ కూడా రాయబడి ఉన్నాయి. Whenever God see the sin of the people, దేవుడు ఎప్పుడైతే ప్రజల యొక్క పాపాలని చూస్తా ఉన్నాడో, in that horns God see the sins of the people. ఈ యొక్క కొమ్ముల మీద దేవుడు మానవుల పాపాలన్నిటిని కూడా చూస్తా ఉన్నాడు. That's why whenever they did the sin offering, అందుకని ఎప్పుడైతే పాప పరిహార బలిని అర్పిస్తా ఉన్నారో, they have to take the blood వాళ్ళ రక్తాన్ని తీసుకుని and they have to apply on the horns of the altar. ఈ బలిపీఠం కొమ్ముల మీద రక్తాన్ని పూయాలంట. In such a way, when they apply the blood on the horns of the altar, ఎప్పుడైతే యాజకుడు ఈ విధంగా తన ఈ యొక్క గొర్రెపిల్ల రక్తాన్ని బలిపీఠం కొమ్ముల మీద పూస్తాడో, now God cannot see the sin of that man. ఇప్పుడు ఆ వ్యక్తి పాపాన్ని దేవుడు చూడలేడు అనమాట. Wages of sin, death has been finished with the death. మరి ఈ యొక్క మరణం ద్వారా పాపానికి కావాల్సిన జీతం అనేది చెల్లించబడతా And ఉంది. by the blood of the lamb, that horns of the altar has been covered. మరి ఈ యొక్క బలిపీఠం కొమ్ముల మీద రాయబడి ఉన్న పాపాలన్నీ కూడా రక్తంతో రక్తం చేత కవర్ చేయబడ్డాయి. This sacrifice of lamb is a representative of the Christ Jesus. ఈ యొక్క బలి పశువు యొక్క అర్పణ అనేది యేసయ్యకి సాదృశ్యంగా ఉంది. So Christ Jesus also has took away all our sin. కాబట్టి యేసయ్య కూడా మన పాపాలన్నింటినీ కూడా తీసుకెళ్లాడు. And Jesus also died on the cross. అదే విధంగా యేసయ్య కూడా శిలువ మీద మరణించాడు. Jesus raised from the death after 3 days. యేసయ్య మరణించి